ఏపీలో ఎన్నికల వేడి అయితే కొనసాగుతుంది. అభ్యర్థులు అయితే ఇప్పటికే ప్రజలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నాం. ఆలగడ్డలో ఒక విలేజ్‌లో అయితే ఉన్నాం. ఇక్కడ టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ అయితే పోటీ చేస్తున్నారు. అటు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. సో ప్రజలు ఏమనుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. గడ్డం చిన్నారి ఎవరు సార్? గోవిందపల్లె. ఎలక్షన్స్ వస్తున్నాయి ఆలగడ్డలో గాని ఏపీలో గాని. ఎట్లుంది ఆలగడ్డ డెవలప్‌మెంట్ ఎట్లుంది లాస్ట్? ఆళ్ళగడ్డ గంగుల నాని ఒక బోరింగ్ పైప్ కూడా వేయలే ఊర్లో గోవిందపల్లెలో. నీళ్ళ కరువు అట్టనే ఉంది. డ్రింకింగ్ వాటర్ అన్ని ప్రాబ్లమే ఉన్నాయి గోవిందపల్లెలో. మామూలు వాటర్కే లేదు. డ్రింకింగ్ వాటర్ ఏం చేస్తాడు? డ్రింకింగ్ వాటర్ అంటే అంత మినరల్ వాటర్ తాగుతున్నారు. మామూలు వాటర్ సప్లై చేయడానికే లేదు. ఆ? ఇప్పుడు ట్యాంకర్లు పెట్టి తోలుతున్నారు. ఎవరు గతికొద్ది వాళ్ళు డబ్బులు. స్కీమ్స్ వస్తున్నాయి కదా, రైతు భరోసా కావచ్చు, అలాగే అమ్మ ఒడి కావచ్చు. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి రైతులకి వచ్చినాయి. చేను లేనికి వచ్చాయా? రాదు కదా. వాళ్ళకే వచ్చాయి. అమ్మ ఒడి అందరికి వస్తుంది కదా పిల్లలు. మాకు రాలే మళ్ళీ ఈసారి. ఎవరికి రాలే. హాఫ్ నేస్తామని చెప్పి చాలానే ఉన్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి. రావడం లేదు కదా. వచ్చాయి కదా. ఊరికి అనుకుంటున్నారు. వాళ్ళు నలుగురికి వేసి 400 పేర్లు రాసుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఏపీలో ఎట్లుంది మరి లాస్ట్ 5 ఇయర్స్? అంతా టీడీపీ పక్క. ఈడ గోవిందపల్లి అయితే భూమా. దాంట్లో డౌట్. భూమా అఖిలప్రియ. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేయలేదంటారా? ఏం చేస్తా? బోరింగ్ పైప్ వేయాలి. వేసినాడు చూపించమని ఒకళ్ళు అన్న వచ్చి ఏం చేస్తున్నాడు? సంక్షేమం అయితే పథకాలు అయితే బాగానే పథకాలు ఓన్లీ వాళ్ళకే. ఎవరికి వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళకే అవి. అందరికి ఇస్తున్నామని చెప్తారు. ఏ ఉత్తది రావట్లే అవి. మీకు ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి ఆలగడ్డకు? వాటర్స్ లేవు. నీళ్ళు అంటే చాలా కొరత ఉంది. తాగునీరు లేదు, సాగునీరు లేదా? లేదు. ఏం అనకూడదు. జనరల్ ఇక్కడ ఏం పంటలు వేస్తారు మీరు? వరి. వరి. వాటర్ ఉంటేనే వరి. వాటర్ ఉంటేనే. ఇప్పుడు ఉన్నాయా వాటర్? లేవు కదా. తాగనీకే లేవు కదా. పైరు ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఆలగడ్డ? ప్రాజెక్టు అంటే ఇక్కడ ఏం లేవు. ఇక్కడ శ్రీశైలం, వెలుగోడు ఇవే. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏ పార్టీకి వస్తున్నారు? టీడీపీ పక్క. రాష్ట్రంలో అంతా రాష్ట్రం అంతా టీడీపీ ఎందుకట్లా? అంతే. ఆయన చేసినాడు కదా. అంతా ఫ్రాడ్ చేసి పెట్టినాడు జగన్.